ఏమండో నాని గారు. సో గైస్ నిజంగా ఈ టైంలో ఏంటంటే 12 అవుతుంటాయేమో. ఈ టైంలో ఏంటంటే నార్మల్గా ఛాయ్ తాగుదామని చెప్పేసి అని మేము డిసైడ్ చేసుకున్నాక ఏంటంటే కార్ కవర్ తీసినాము. కార్ కవర్ తీసినాక ఏమవుతుంది తెలుసా, ఈయనేమో పెట్రోల్ లేదు అంటాడు, ఆయనేమో కార్ కవర్ తీసేసి ఏం చేసాను అగో ఇప్పుడు కవర్ కప్పుకుంటున్నాను. కాదు ఎందుకన్నా పోతే అయిపోతుంది కదన్నా. ఆహా ఈసారి కవర్ ఎందుకు తీసిన, ఎవరు తీసి రేపు కవరు ఎందుకు తీసిన కవరు ఏంది ఇలాంటి మాటలు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ కాదు, ఎక్స్ప్లెయిన్ అంటే వచ్చి తీసుడు ఏం తీసాడు వెళ్ళి వెళ్ళిపోవాలి చూసినా. ఇగో ఇప్పటికిప్పుడు తీసి అరే పోదాం నడవ అన్న, ఏమైతే అన్న నడువు పెట్రోలా. సరే నువ్వు మన స్పాన్సర్ నువ్వు చేస్తున్నావు చెప్పు మళ్ళా ఇచ్చుకో 500 చాలు. పైసలు లేవు ఖాతాలు రాసుకో, అబ్దుల్లా ఖాతాలు రాసుకో. ఇగో ఏదైనా కొట్టుకో ఏమని చేసుకో అన్న. ఇప్పుడైతే నువ్వు తాళం తీసుకొనిరా. చలి పెడుతుంది కాబట్టి నువ్వు స్వెటర్ కూడా అవసరం లేదు, స్వెటర్ కూడా వేసుకున్నావు అవసరం లేదు. చూడరు గాయస్ ఈ టైంలో కూడా ఛాయ్ తాగుదామని చెప్పినా కూడా ఈ టైంలో కూడా బండ్ల కోసం కొట్టుకుంటారు. ఇప్పుడు 2 వీలర్నేమో నాదేమో 2 వీలర్, ఈయనేమో 3 వీలర్, ఆయనదేమో 4 వీలర్. ఇప్పుడు ఏం తెలుసా, ఈయన 4 వీలర్లోనేమో 10 కిలోమీటర్ల పెట్రోల్ ఉంది. ఆయన బండ్లో ఫుల్ ట్యాంక్ ఉన్నా సరే ఆయన తీస్తలేడు. నాదంటే తెలుసుగా మన గరిబోళ్ళం, అసలు బండ్లో పెట్రోలే లేదు. అది అంటే మెల్ల ఎట్లా లేకపోతే సరే సరే చూద్దాం. ఇగో ఇది నా బండి. ఇప్పుడు పెట్రోల్ కొట్టుకున్నది అనుకో, చూడు కొట్టుకుంటుంది అది. అరే గంట కదా అన్న గిన్నె చూపిడు, అరే గంటల లైట్ కనిపించదు, అలా చూపెట్టదు, అలా చూపెట్టదు. ఏహే ఫస్ట్ అసలు కనిపించదు అవి చూడు ఎంతసేపు దొరుకుతాయి ఎన్ని ఉన్నాయి చూడు. 2 పాయింట్లు సైడ్ స్టాండ్ వస్తాయి, సైడ్ స్టాండ్ వేస్తే అంతే వస్తుంది తెలుసా. అవసరం లేదు, కిలోమీటర్లు వెళ్ళొచ్చు. పోయిరాపు నడుచుకుంటా పోయిరాపు తేపో బండి. ఫుల్ నీళ్ళు పోసిన అలా నేను తీసుకురా పోయి. సర్వీసింగ్ మైలేజ్ ఎక్కువ రావాలని చెప్పి పోసిన. రాత్రిపూట దొరకలే కాబట్టి కదా సరే. ఇగో మైలేజ్ ఎక్కువ రావాలని చెప్పి పోసిన కానీ పో బండి తెపో, చలి పెడుతుంది అన్న. పో తేపో అన్న, లేట్ అవుతుంది అన్న. ఇగో టైం చూడు ఎంత అవుతుంది టైం. ఇంకో అయ్యో టైం ఏంది ఇది, ఏమేమో వస్తుంది ఇది. ఏమవుతుంది అని ఇప్పుడు తీసుకురా చెప్తున్నా స్టోరీ నువ్వు. ఇగో టైం చూడు ఎంత అవుతుందో, 11:22 అవుతుంది. కాదు బండి దేనికి ఇంత అరిగిపోతావు అన్న. బండి నువ్వు అరుగుతావా బండి అరుగుతుందా? కోపం వస్తుంది. ఎల్లుండి చూపిస్తా నీ కోపం ఏందో. కనిపించకపోతే దాని తర్వాత మళ్ళీ వారం కనిపిస్తావు కదా, అప్పుడు రివెంజ్ తీసుకుంటా. రివెంజ్ ఏంది ఇద్దరు అవసరం లేదు, నిజంగా చెప్తున్నా గాయస్. వీళ్ళిద్దరు రంజాన్ వస్తుంది. రంజాన్ టైంలో దావత్ ఇవ్వమంటే ఎవరికెవరు ఇస్తలేరు, ఇద్దరు తప్పించుకొని తిరుగుతారు. ఆయన ఏమంటుంది చూసినావు కదా, నేను వారం రోజుల దాకా కనిపించాను అవసరం లేదని అంటుండు. అంటే ఇదే నా దోస్తాను అంటే గింతగానో దోస్తాను. ఆయనేమో కుక్కతో ఆడుకుంటున్నాడు చూసినావు. అగో ఎంత మంచిగా ఆడుకుంటున్నాడు. గిట్లా ఉంటుంది. రాత్రి టైంలో పిలిచిరు, రాత్రి టైంలో ఇట్లా చేస్తారు. ఏం చేయాలో అర్థమే అవుతలేదు, పిచ్చిలు వేసిపోతుంది నాకు. ఎటు చెప్పాలి. అగో ఆయన మెల్లగా లోపలికి అగో ఈ కాదన్న ఏంది అసలు ఇది అర్థమే కదా నాకు అసలు. ఏంది ఆయన ఎన్నే విక్తుంది, అప్పుడు ఏం చేస్తావు మళ్ళీ డైరెక్ట్ కారే తీయాలి. అప్పుడు ఎందుకు ఫోన్ చేసినా ఎందుకు పిలిచినా అనుకుంటున్నావు కదా, అంతే కదా అన్న. అనిపిస్తుంది కాదు. ఏమో మరి ఇంతగానో చలి పెడుతుందేమో, ఆటలో పోతే తప్పేముందన్నా. గరిబోరం బండి మీద ఏం పోతాం అన్న.
ఆ? మీరంటే ఉన్నారు అవునవును తెలుసు తెలుసు ఎవరో ఏమో కానీ మొత్తం గింతగానం గౌరవం చేస్తున్నాయి నేను చూడగా చూసిరు కదా ఇగో చాయ్ దానికి అంటే బండి తీయన్నా కూడా బండి కూడా తీసేలేరు. ఆయనేమో కారు తీసేలేడు, ఈయనేమో ఆటో తీసేలేడు. నా బండి మీద ఎట్లా పోతాం ముగ్గురం చూద్దాం. ఇక ఏం బండి మొత్తం పొగనే. అవునవును అట్లే ఉంటుంది. అన్న ఎవరైనా దొంగ అని ఒప్పుకోరు, దొరాని ఒప్పుకుంటారు. అర్థమైందా? ఎవరైనా ఇచ్చిరా అని చెప్పి ఒప్పుకోరు అసలే. అది కుమ్మట్పల్లిలా కొత్తదేదో ఓపెన్ అయిందట టీ స్టాల్. నీకే దొరుకుతాయి అట్లాంటివన్నీ. అయ్యా హైలైట్ ఉందంట దాంట్లో బన్ మస్కా. మరి స్పాన్సర్ చేయ మరి నువ్వు. ఉన్నాక మాకెందుకు ఈడ ఆటో డ్రైవర్ ఉన్నాక మాకెందుకు మళ్ళీ ఆపుతున్నావేంద్రా చల్ల రెయిన్ కోట్ మొత్తం మీద అది చలిది వేసుకొని కూర్చున్నాం మంచిగా కోట్. ఏం చేయాలి? అరే పోనీ అని ఎందుకు ఆపుతున్నావు అన్న? ఇంకా చెప్పండి ఏం క్లియర్ అన్న? సరే ఆ సమీరన్న స్పాన్సర్ పోనీ. అరే అయిపోయిందా? నీకు ఎందుకన్నా అన్న ఉన్నాక నీకు ఎందుకు అవసరమా? అరే కారు కొన్నాడు, దావత్ లేదు ఏం లేదు. రంజాన్ ఇద్దరు దావత్ ఇద్దరు. అవు రంజాన్ అంటే గుర్తొచ్చింది. నువ్వు దావత్ అంటే ఈయన పేరు చెప్తున్నావు ఎందుకు నువ్వు అసలు? ఈయన పేరు ఏం చెప్తున్నావు నువ్వు? నాన్న రికార్డింగ్ ఉందా? రికార్డింగ్ వినిపించిన అనుకో బాగుండదు మళ్ళా. తీస్తా. ఏంది సమీర్ భాయ్ ఉన్నాక మనకెందుకు భయ్యా అని చెప్పేసి అన్నావు. ఇప్పుడే అన్నావు కదా నువ్వు. ఇంకోరు అన్నారు పోయిన జన్మల. మీరు ఏమని చేసుకోండి ఎవరికెవరు దావత్ ఇస్తలేరు. ఇద్దరు రంజాన్లో రోజాలో ఉంటారు. మొన్న ఎవరు తిన్నారు వచ్చి మొన్న ఎవరికి అలేం తీస్తే తిన్నారు వచ్చి అలీం తినేసి పోయింది ఎవరో. మరి నువ్వు కూడా తినేమో మరి. ఎవరు తినలే ఆడ. అర్థమైందా? తింటే వీడియో కొట్టనా? నీదే పెట్టుకో. నువ్వు పెట్టుకో. తింటే వీడియో కొట్టనా అన్న? రంజాన్ స్పెషల్ అని చెప్పేసి. అవునన్న తిన్నా. ఇప్పుడు ఏంది నువ్వు తినిపించినావా? మరి ఎప్పుడు తినిపిస్తావు? ఎప్పుడు దావత్ ఇస్తావు? నువ్వు? కొంచెం అయినా ఉండాలన్న. చూసినా గైస్ ఇగో రంజాన్ ఉండి కూడా ఇగో ఈ అన్ననేమో దావత్ ఇచ్చాడు. దావత్ అంటే ఏముంది అల్లం తినిపించాడు. ఇంకో దావత్ ఇంకా మైనస్లో ఉంది కానీ దావత్ ఉంది బ్యాలెన్స్ ఇంకోటి. ఈయన ఇగో డ్రైవర్ ఏం చేస్తాడు? ఆటో డ్రైవర్ ఆగు 2 నిమిషాలు ఆగు. ఆటో డ్రైవర్ ఏం చేస్తున్నాడు అంటే రంజాన్ దావత్ ఇవ్వాలంటేనేమో అలక్షలు తిన్నారు అంటే ఆయన ఎన్ని తిన్నాడో ఏమో ఎవరికి అనిపించింది దావత్. అంటే మా కాడికి వచ్చి రాగానే మాకు మంచిగా ఒప్పుతలేదు అసలు నీకు. ఎవరైనా అదే 2 స్పూన్లు ఎవరు తిన్నాడు అడుగు. 2 స్పూన్లు అంట అన్న. మరి ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పి? 2 స్పూన్లు ఎవరు తిన్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి? ఇక ఆపు ఇక. నువ్వు తింటావు సరే ఇగో అవసరం ఇప్పుడు స్పూన్లు సరిపోతాయి నాకు అన్నాడు. తిన్నాడా లేదా అడుగు. మరి నేను తినిపిస్తాను. నేను తినిపోయినాను కూడా చెప్పలేదు. తినిపిస్తానే చెప్పిన. నేను తినను రాబోయే నువ్వు తింటా అంటే తిను అంటే నేను తినను. నాకు 2 స్పూన్లు సరిపోతాయి అని చెప్పిన. అన్నీ నాకు తెలియదు. నువ్వు తినలేదు అని అన్నం అంటే అదే మరి ఇప్పుడు ఆడ వచ్చింది కదా మరి బయట పడ్డది కదా మరి. మరి ఎందుకు తిన్నావు? నన్ను వదిలిపెట్టి ఎందుకు తిన్నావు? మరి నన్ను వదిలిపెట్టి ఎందుకు తిన్నావు అన్న? ఇప్పుడు అబద్ధం చెప్పినావు మళ్ళీ అబద్ధం చెప్పట్లేదు అంటే మళ్ళీ దావత్ కూడా లేదని చెప్తున్నావు మళ్ళీ నువ్వు. దావత్ అంటే దావత్ మీరే తప్పించుకుందామని చూస్తున్నావు. ఇదే అన్న దోస్తానండి. రంజాన్ కదా అట్లనే ఉంటుంది. చలి పెడితే మాకు గుడికో వస్తుంది అనుకుంటున్నావు అన్న? మాకు గుడికో వస్తుంది ఏమన్నా? కాదన్నా ఇప్పుడు ఏమంటావు నువ్వు? రంజాన్ దావత్ ఇస్తున్నావు లేదా? సరే ఇదంటే బిస్కెట్ చేసినావు, దీనికంటే నేను చూసుకుంటా. ఇప్పుడు దీనికి ఇప్పుడు స్పాన్సర్ నేనే చేస్తున్నావు కదా చాయ్కి. ఏందన్నా రంజాన్ దావత్ లేదు, ఏం దావత్ లేదు. ఇంత కదా అన్న. ఇప్పుడు మరి అది ఇవ్వకపోతే
రియకపోతే మన సబ్స్క్రైబర్లు అందరు నేను ఏమంటారు తెలుసా? అవును అవును. ఇంకా కామెంట్లు ఆన్ చేస్తే మంచి మంచిగా వస్తాయి కామెంట్లు ఆఫ్ చేస్తే మరి వేరేగా ఉంటాయి. నిన్ను బ్లాక్లో చేస్తారు ఏమైనా బడ్జెట్ దొరికినావు అనుకో. అది కూడా చెప్తున్నా మరి నీకు. మన నా సబ్స్క్రైబర్ ముందే ఎప్పుడు ఏడగలిసి ఆడ మళ్ళీ మంచిగా మాడతారు. బండి దావతా సిగ్గు ఉండాలి ఫస్ట్. రంజాన్లు ఎన్ని పోయినా ఎన్ని దావతులు ఇవ్వాలి నువ్వు? మరి లాస్ట్ ఇయర్ ఇచ్చినావా? ఎవరు? మనమా? ఎవరింట్లో తిన్నాము? నీవు అంటున్నా, నువ్వు సమీర్ ఒకటేనా? అదే మెల్ల తప్పించుకుందామని చేస్తున్నావు కానీ నిజంగా 2 నిమిషాలు ఆగు. నిజం అంటున్నా కదా, ముఖ్యం కాదు. అరే సొమ్మకొని ఎందుకన్నా అన్నీ నడవై. ఒకటి చెప్తున్నా విను. 4 చెప్తా నేను. అర్థమైందా? ఇది ఏంటంటే ఈయన ఏదో మెల్ల తప్పించుకుందాం అని చెప్పి మెల్ల కట్టుకోదామని చూస్తుంది కానీ ఈసారి అంటే కట్టుకొచ్చినాం అనుకో. నిజంగా చెప్తున్నా, నిజంగా నేను అంటున్నా. నేను టార్చర్ ఎట్లా నీకు తెలుసు. ఆ టార్చర్ కూడా మనకి ఏందో తెలియాలి, మన సబ్స్క్రైబర్స్కి తెలియాలి. అది తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో చెప్పాలన్నా. నా టార్చర్ ఆఫ్ కెమెరా ఎట్లుంటుందో ఆన్ కెమెరా ఎట్లుంటుందో వాళ్ళకి వెళ్ళి సరే అమ్మ గిత్త మా వీళ్ళు దోశ అంటే గిత్త ఉందని చెప్పి వాళ్ళే అనుకోవాలి. చలో చిన్న ఛాయ్ తాగిపోమని తాగిపిస్తారు కదా, చూసుకుంటా అన్న. రంజాన్ తాగదు కూడా ఇస్తారు కదా. నిన్నే ఎంతమంది కామెంట్లు వేసుకుంటారు అప్పుడు చూసినా ఒక 50 మంది 100 మంది చూసినా కూడా వాళ్ళు కూడా నేను ఎంత మంచిగా అంటారు చూడు. సరే నువ్వు నీ ఆర్డర్ నెంబర్ దాంతో పెడతారు నేను అప్పుడు చెప్తా నీకు. ఓకేనా? చూడు గాయస్, ఇంత డేంజర్ చేస్తుండు. అంటే దావత్ ఇవ్వమన్నా దావత్ ఇస్తలేడు. మెల్ల ఏమనంటే కట్టుకొడదామని చూస్తుండు. ఏమో చూద్దాం మరి ఈయన కథ ఏందో. రంజాన్ వరకు వెయిట్ చేయండి. రంజాన్ రోజు దావత్ ఇస్తే వీడియో మాత్రం 100% పోస్ట్ అవుతుంది. రంజాన్ రోజు దావత్ ఇవ్వకపోతే అది కూడా పెడతా నేను. దావత్ ఇవ్వదని చెప్పేసరి ఎవరు ప్రత్యేకంగా ఈ అన్న గురించే ఈ అన్న ఫోటో వేసి అగో ఈ అన్న ఫోటో వేసి మరీ నేను తమ్ముళ్ళు వేసి మరీ పెడతా. అగర్ ఇవ్వకపోయినా అనుకో చెప్తున్నా కదా, గలీజ్ అంటే చాలా గలీజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ అన్న కూడా ఈ అన్న ఇచ్చిన ఈ అన్న పెద్దోడు ఇచ్చినాక చిన్నోడు ఇవ్వకపోయినా అనుకో అన్నది కూడా డైరెక్ట్ ఫోటో వేసి వీడియో కూడా పెడతాను నేను. చూద్దాం. నేను ఎందుకు ఇవ్వాలి? తీసుకుని కూడా పెట్టాలి మరి. అట్లనే తీసుకుని కూడా చెప్పాలి మరి. ఏం తీసుకున్నా? ఏం తీసుకోలే కదా నువ్వైతే. మరి ఏ పార్టీ తీసుకోలే కదా? ఏం తీసుకోలేదు నేను. రంజాన్ దావత్ అసలే తీసుకోలేదు. మెల్లగా వచ్చి అలీం ఎవరు తిన్నారు మరి అన్న పార్టీ అని? అదా? అరే అలీం అంటే కామన్. అది రంజాన్ దావత్ వేరు ఇది కామన్ అవుతుంది. అది ప్రతిరోజు పెట్టారు కదా. పండుగ రోజు నెల రోజులు మాత్రమే. ఏంటి ఇప్పుడు రంజాన్ పండుగ పార్టీ అంటుంది అంటే క్రిస్మస్ పండుగ వచ్చిన పండుగ మాకు వచ్చిందా? సిగ్గు ఉండాలి కొంచెమైనా ఉండాలి. ఈ అనొద్దులే కానీ జస్ట్ ఒక నిమిషం ఆగురు గైస్, నేను చెప్తాను. దావత్ ఇస్తున్నప్పుడు ఏంటంటే నేను ఏడికి ఒకసారి అడుగురి. దావత్ ఇస్తున్నప్పుడు నేను ఏడికి అడుగురి. ఈయన మెల్లగా రాను భయ్యా అని చెప్పేసి మెల్లగా అన్న వస్తా అని చెప్పిండా రాలేదు. ఆ రోజు ఏముండే రాను అని చెప్పేసి అన్నాడా లేదా? వచ్చిండు కానీ వద్దన్నాడు. ఎవరి తప్పు? నాదా? ఇగో కొంచెమైనా ఉండాలన్నా. అర్థమైందా? మనదే అనుకో. నేనంటే అబద్ధం మాడతా. నేనంటే అబద్ధం మాడతా. క్రిస్మస్ పార్టీ కాదు, ఓన్లీ పార్టీ అది అంతే. సరే నువ్వు కారు పార్టీ ఇచ్చిన తర్వాత నేను బండి పార్టీ ఇస్తావు. నువ్వు అన్ని ఫస్ట్ పార్టీలు ఇస్తేనే అయ్యా ఎందుకు మన అయ్యా అన్న ఇచ్చేది ఇస్తాను కానీ. సో గైస్ నిజం చెప్తున్నా కదా, ఎట్లుంటే మా బాండింగ్ ఎట్లుండే అంటే కొట్టుకుంటాం మళ్ళీ కలుసుకుంటాము. దావతులు అనేది పేర్లు ఉంటుంది కానీ మాకు రెగ్యులర్గా దావతే. కలిసినప్పుడు దావతే. చూడండి ఎప్పుడు ఒక ఛాయ్ తాగడానికి పోతుంది, అది కూడా మాకు దావతే. నిజం చెప్తున్నాను కదా. ఈ దావత్ వీడియో ఎంజాయ్ చేయండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి గైస్ ప్లీజ్. ఓకేనా?